రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం మొత్తం 20 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఈ జాబితాలో స్పోర్ట్స్ స్టార్స్ కు సముచిత స్థానం దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పద్మశ్రీ దక్కింది. రియో ఒలింపిక్ స్టార్లు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్ కూడా పద్మశ్రీ దక్కించుకున్నారు. డిస్కస్ త్రో ప్లేయర్ వికాస్ గౌడ, హాకీ ప్లేయర్ శ్రీజేష్ కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు, వనజీవి రామయ్య, చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం, కలరియ పట్టు స్పెషలిస్ట్ మీనాక్షి అమ్మకు కూడా పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చింతకింది మల్లేశం గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కంగ్రాట్స్ మల్లేశం గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో ప్రతిష్టాత్మక పద్మ పురస్కారానికి ఎంపికవడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంత పెద్ద గౌరవాన్ని ఒక సామాన్య చేనేత కార్మికునికి దక్కడం ఇది ఎంతో ఆనందమైన విషయం. మా జీవితంలో ఒక మరవలేని ఆనందం ఇది. ఇంత పెద్ద గౌరవాన్ని ఇచ్చినందుకు అంటే నాకు ఈ రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన వారందరికీ అధికారులు, అనధికారులకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పల్లె సుజన అనే ఒక స్వచ్ఛంద సంస్థ వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే చేనేత కోసం మీరు ఒక యంత్రాన్ని కూడా రూపొందించారు, లక్ష్మీయాస్ యంత్రం. అది అంటే మీరు చేసినటువంటి కృషికి తగిన గుర్తింపు లభించింది అని అనుకోవచ్చా ఇప్పుడు? తప్పకుండా మేడం. నేను పడ్డ ఆ శ్రమను యంత్రాన్ని కనిపెట్టడానికి 7 సంవత్సరాలు నేను నిరంతరం కష్టపడ్డాను. అంతటి ఆ కష్టాన్ని ఈ గుర్తింపు ద్వారా నేను నిజంగా ఎంతో ఆనందపడుతున్నాను. ఇది అంటే ఒక గుర్తింపు అనేది మీకు చేసిన దానికి నిజమైన గుర్తింపు లభించిందని భావిస్తున్నాను. అయితే చేనేతకు తగిన గుర్తింపు లేదు, నేత కార్మికులకు మన కష్టాలు, వాళ్ళు పడుతున్న కష్టాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేనేతను కూడా గుర్తిస్తూ తెలుగువాడికి కూడా పద్మశ్రీ జాబితాలో చేర్చడం కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏమంటారు? నిజంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాల క్రితం చేనేత దినోత్సవాన్ని ప్రకటించింది. అంటే చేనేత మీద వాళ్ళు కొంచెము అలాంటి అంటే చేనేత గుర్తించాలనే ఉద్దేశం మీదనే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యనే బాగా కసరత్తు జరుపుతున్నది చేనేత మీద. చేనేత వృత్తి ఇది సాంప్రదాయమైన జ్ఞానం, దీన్ని కూడా చేయాలని చెప్పేసి ఈ మధ్యనే కేటీఆర్ గారు కూడా చేనేత వస్త్రాలు వాడాలని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది. అయితే ఇంకా కూడా దాన్ని పరిశీలన జరిపించి అంటే ఇప్పుడున్న పద్ధతులకు అనుగుణంగా వాళ్ళు కొంచెం ఆ స్కీమ్స్ కానీ అవి దాన్ని పెట్టి వీరిని కాపాడతారని, అంటే ఆ జ్ఞానాన్ని సాంప్రదాయమైన చేనేత జ్ఞానానికి ఇప్పుడు పూర్తిగా లభిస్తుందని నేను భావిస్తున్నాను. మొత్తానికి పద్మ అవార్డు నేతన్నకు వచ్చినటువంటి గౌరవంగా మనం చూడొచ్చు అంటారా? తప్పకుండా మేడం, ఇది నా ఒక్కరికే కాదు, మా నేత కమ్యూనిటీ అందరికీ ఇది అంకితం. ఇది
అందరికీ వచ్చినట్టుగా ఇది చేనేతను కూడా ఇంత పెద్ద స్థాయిలో గుర్తించినందుకు ఇది తప్పకుండా దాన్ని మనం చేనేత కింద అంటే ఆ చేనేత వర్గానికి వచ్చినట్టుగా భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మల్లేశం గారు మాతో మాట్లాడినందుకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.